ఆచి చికెన్ మసాలా. కర్ణాటకలో పవర్ షేరింగ్ ఫార్ములాపై పేచీ వీడిపోయింది. ఏడాదిగా నడుస్తోన్న కుర్చీ పంచాయతీకి ఫుల్ స్టాప్ పడింది. కర్ణాటక రాజకీయాల్లో కొత్త శకం మొదలవుతోంది. మాస్ లీడర్ స్థానంలో ట్రబుల్ షూటర్ పగ్గాలు చేపడుతున్నారు. గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు సిద్ధరామయ్య. రేపు సిద్ధరామయ్య పదవికి రాజీనామా చేస్తే అదే వారంలో డీకే శివకుమార్ సీఎం పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. ఇద్దరు నేతలతో హైకమాండ్ 7 గంటల పాటు సమావేశం నిర్వహించింది. ఆ తర్వాత ఏకాంత చర్చలు సైతం చేసింది. సీఎం పదవి నుంచి తప్పుకోవాలని సిద్ధరామయ్యను ఒప్పించారు రాహుల్ గాంధీ. అయితే పదవి నుంచి వైదొలగకూడదని సిద్ధరామయ్యపై ఆయన సన్నిహిత మంత్రుల నుంచి ఒత్తిడొచ్చింది. ఈ విషయంలో తన వర్గం మంత్రులకు సర్ది చెప్పారు సిద్ధరామయ్య. రాహుల్ మాటను కాదనాలేనని స్పష్టం చేశారు. ఆయన రాజీనామా చేయడానికి సిద్ధమని మంత్రులకు నిర్ణయం చెప్పేశారు. మరోవైపు సిద్ధరామయ్యకు రాజ్యసభ సీటును ఆఫర్ చేస్తోంది హైకమాండ్. అయితే రాజ్యసభ సీటును సిద్ధరామయ్య తిరస్కరించినట్టుగా సమాచారం. రాష్ట్ర రాజకీయాల్లోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. సిద్ధరామయ్య కుమారుడు యతీంద్రకు డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ చేశారని సమాచారం. సిద్ధరామయ్యకు కాంగ్రెస్ నేతల బుజ్జగింపులు ప్రారంభమయ్యాయి. ఇవాళ బెంగళూరుకు కేసీ వేణుగోపాల్, రణదీప్ సింగ్ సుర్జేవాలా వస్తున్నారు. ఢిల్లీలో హైకమాండ్ నిర్ణయం తర్వాత బెంగళూరులో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. కొత్త కేబినెట్, కొత్త పీసీసీ, పార్టీలోని వర్గాలు, వాటి కొత్త బలాబలాలు, ఇప్పుడు వీటిపైనే అందరి ఫోకస్ పెరిగింది. రేపు ఉదయం 9 గంటలకు మంత్రులకు సీఎం హోదాలో సిద్ధరామయ్య చివరి బ్రేక్ఫాస్ట్కు ఆహ్వానించారు. అక్కడే తన రాజీనామా నిర్ణయాన్ని లాంఛనంగా చెప్పేస్తారు. ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్కు డీకే శివకుమార్ హాజరవుతున్నట్టుగా అధికారిక సమాచారం వచ్చేసింది. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ తర్వాత గవర్నర్కు రాజీనామా లేఖ ఇస్తారు సిద్ధరామయ్య. సిద్ధరామయ్య రాజీనామా తర్వాత సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేస్తారు. ఆ సమావేశంలో డీకేను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. సీఎం పగ్గాలు చేపట్టబోయే ముందు కర్ణాటక పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేస్తారు డీకే శివకుమార్. అధికార పగ్గాల మార్పుతోనే అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ కసరత్తు మొదలెడుతోంది. ప్రభుత్వంలోనూ పార్టీలోనూ ప్రక్షాళన కోసం వ్యూహాలు రచిస్తోంది. కేబినెట్లోనూ పీసీసీ కార్యవర్గంలోనూ మార్పులు చేయబోతోంది హైకమాండ్. ఈ సందర్భంలోనే హైకమాండ్ ముందు కీలక డిమాండ్స్ పెట్టింది సిద్ధరామయ్య వర్గం. 1 కన్నా ఎక్కువ డిప్యూటీ సీఎం పోస్టుల అంశంపై సిద్ధరామయ్య వర్గం పట్టుబడుతోంది. పీసీసీ చీఫ్ పదవి తమ వర్గానికే కావాలని సిద్ధరామయ్య క్యాంపు డిమాండ్ చేస్తోంది. ఈ లెక్కన సిద్ధరామయ్య వర్గం తమ మద్దతుదారు అయిన సతీష్ జర్కిహోళీ పేరు తెర మీదకు తీసుకొచ్చింది. పీసీసీ చీఫ్ పదవి ప్రస్తుత పీడబ్ల్యూడీ మంత్రి సతీష్ జర్కిహోళీకి దక్కే అవకాశం కనపడుతోంది.